హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే చిన్న ట్రిప్ తోటి వడలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఇప్పుడు ఒక కప్పు మినపప్పుని తీసుకొని మంచిగా కడిగి తగినన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా 5 లేదా 6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. 5 లేదా 6 గంటలు నానబెట్టుకున్న మినపప్పు చూసారా, ఇలా నానిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇలా గ్రైండ్ అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకొని పిండి మీకు గ్రైండ్ కానట్టయితే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అప్పుడు మెత్తగా అవుతుంది పిండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒకసారి కొద్దిగా వాటర్లో వేసి చూసుకోండి. పిండి వాటర్లో తేలినట్టయితే మీకు వడలు బాగా వస్తాయి. చూడండి, వాటర్లో తేలుతున్నాయి. గిన్నె కత్తుకుంటే మాత్రం వడలు బాగా రావు. ఈ చిన్న ట్రిప్ తోటే వడలు ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిని అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఇలా 5 నిమిషాలు నానబెట్టుకున్న పిండిలోకి కొద్దిగా జీలకర్ర తీసుకొని ఇలా నలుపుకొని డైరెక్ట్గా వేయద్దు. ఇలా కలుపుకున్న తర్వాత ఇలాంటి గిన్నెని తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇట్లా వేసి వడలు వేయరాని వాళ్ళు ఇట్లా రబ్బర్ వేసుకొని వడలు ఈజీగా ఎంతో రౌండ్గా ఫ్లఫీగా వడలు వస్తాయి. మళ్ళీ ఇంకో వడ కూడా చేయితోటి వేసుకొని రాని వాళ్ళు ఇలా ఈజీగా కాటన్ క్లాత్ ఒక ప్లేట్కి కట్టుకొని వేసుకోండి. వడలు చాలా బాగా వస్తాయి. ఇలా వడలు వేసాక మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా క్లాత్ తోటి ఇలా వడలు వేస్తే మంచిగా రౌండ్గా ఫ్లఫీగా వస్తాయి. ఎంతో ఫ్లఫీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వడలు రెడీ అయిపోయాయి. ఇలా వడలు చేయడం వల్ల ఎంతో టేస్టీ అండ్ ఈజీ వడలు రెడీ అయిపోతాయి. నా రెసిపీ నచ్చినట్టయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.